రెసిపీ మిర్చి బజ్జీ అండి. మిర్చీలు ఇలా కడిగి పెట్టుకోవాలి. పిండి తీసుకోవాలి. శనగపిండిలో పసుపు, ఉప్పు, సోడా, కొద్దిగా లైట్గా కారం అండి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి. కలిపేసి వాటర్ వేసి కలుపుకోవాలి. ఇది ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. మంచిగా ఉబ్బుతాయి. ఇలా కలిపి మూత పెట్టుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ నానబెడితే మంచిగా పొంగుతాయి బజ్జీలు. మిరపకాయలు ఇలా తీసేయాలండి. గింజలు ఇలా ఓపెన్ చేసి తీసేసి కొద్దిగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని దాంట్లో ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకొని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీంట్లో కారం ఉండదండి. మిర్చికి కొద్దిగా వేడి నీళ్ళలో ఉడుకుతుంది. ఇలా తీసేసుకోవాలండి. ప్లేట్లకు వేసుకోవాలి. మిరపకాయలలో స్టఫింగ్ కండి ఇది ఆమ్చూరు పెట్టుకోవాలి. ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఇలా అన్ని మిరపకాయలకు ఇలా పెట్టుకోవాలండి. ఆమ్చూరు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలండి. మరీ జారుడు కాకుండా మీడియం కలుపుకోవాలి. ఇలా ముంచుకోవాలండి పిండిలో. నూనె వేడెక్కాక ఈ కలర్ వచ్చాక తీసేసేయాలండి. గోల్డ్ కలర్, లైట్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కాల్చుకున్నవి కట్ మిర్చికి ఇలా చేసుకోవాలండి. చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలండి. ఫస్ట్ ఏమో హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఎక్కువగా కాలకుండా తీసుకోవాలి. తీసుకున్నాక ఇలా మళ్ళీ కట్ చేసి పీసెస్ మళ్ళీ కాల్చుకోవాలి. పూర్తిగా ఎర్రగా కాలుతాయి. అప్పుడు తీసుకోవాలండి. అటువైపు ఇటువైపు 2 సైడ్స్ కాలేటట్టుగా. రెడ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోతాయి. రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇలా మిర్చి ఇలా క్రిస్పీగా వస్తాయండి. మంచిగా లోపల కాలుతుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.